ఓం శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. లుంబిని ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటి ఈ లుంబిని. మామిడికాయ చెట్లు బాగున్నాయి ఇక్కడ చూసినా. జాంగ్హువా చైనీస్ బుద్ధిస్ట్ మానెస్ట్రీ. ఇది పగోడా స్టైల్లో నిర్మించిన చైనీస్ మానెస్ట్రీ ఇది. ఈ మానెస్ట్రీ ఎంటర్ కాగానే లాఫింగ్ బుద్ధ మనకి దర్శనమిస్తారు. ఇక్కడ ఈ స్టాచ్యూస్ చూడండి, కలర్ఫుల్గా చాలా బాగా పెట్టారు. లాఫింగ్ బుద్ధాని చూడగానే మనకు తెలియని ప్రశాంతత, దానికి తోడు ఈ వాతావరణం కూడా అనుగుణంగా చాలా ప్రశాంతంగా ఉన్నందుకు కూడా చాలా హ్యాపీగా ఉంది. Kali temple. పగోడా స్టైల్లో నిర్మించిన చైనీస్ మానెస్ట్రీ ఇది. మెయిన్ ఆలయం ఇదే. ఈ ఆలయం మధ్యలో గౌతమ బుద్ధుడి విగ్రహం ఉంది. ఇక్కడే పక్కన కూర్చొని అందరూ ధ్యానం చేస్తున్నారు. మన దగ్గర ఆలయాలలో అర్చన చేసేటప్పుడు వాయిద్యాలు వాయిస్తారు కదా, అలాగే ఇక్కడ కూడా పెద్ద సైజ్ డోల్ ఉంది చూడండి. దాగుడు మూతలాడుతున్నా. అసలు ఎటువంటి నాయిస్ లేదు చూడండి. ఈ ఆలయంలో ప్రశాంతంగా ఉంది. అలా కూడా వాళ్ళు మెడిటేషన్ చేయగలుగుతున్నారు. ఇక్కడ రంగురంగుల ఫ్లాగ్స్ పెట్టారు వాళ్ళు. చాలా పెద్ద ప్రాంగణం. లోపల వాళ్ళు మెడిటేషన్ చేస్తున్నారు కదా, ప్రార్థన చేసుకుంటున్నారు. అందుకు కూడా మేము సైలెంట్గా ఉన్నాము, ఎటువంటి శబ్దం చేయకుండా. ఈ ఆలయం బయట వేరే దేశాల ఆలయాలు ఉన్నాయి, అవి కూడా చూద్దాము.
ఇప్పుడు వెయిట్ సరిపోతుంది వెనక బ్యాక్గ్రౌండ్. ఉంచండి మీరు కూడా అట్నే, నువ్వు కూడా ఉంచపోరా. నేనంటారా చెరి ఇది నేపాల్ టెంపుల్ అంట. ఇక్కడ ఈ పాండ్ చూస్తున్నారు కదా మధ్యలో, ఆ పాండ్ చుట్టూ వివిధ దేశాలకు చెందిన వివిధ మఠాలు, దేవాలయాల మధ్య శాంతి మరియు సామరస్యానికి ప్రతీకలుగా వీటిని నిర్మించారు. ఇక్కడ ఈ పాండ్ చుట్టూ ప్రతి ఒక్క దేవాలయాన్ని వెళ్ళి సందర్శిస్తాము. లుంబిని ఏటా యాత్రికులను మరియు పర్యాటకులను ఆకర్షిస్తోంది. నేపాల్లోని రూపందేహి జిల్లాలో ఉన్న లుంబిని ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక మరియు చారిత్రక ప్రదేశాలలో ఒకటి. ఇక్కడున్న నేపాల్ టెంపుల్లో కెమెరా అలౌ లేదు, అందుకే నేను లోపల బుద్ధుని చూపించలేకపోయాను. ఈ ఆలయాల చుట్టూ ఉన్న ప్రశాంతమైన వాతావరణం యాత్రికులను ఆకర్షిస్తోంది. ఈ ఆలయం లోపట లిటిల్ బుద్ధ గోల్డెన్ స్టాచ్యూ పెట్టారు. ఈ ఆలయాన్ని లిన్షాన్ టెంపుల్ అని అంటారు. లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా ఉంటుందో ఈ ఆలయము. ఈ ఆలయాలను సందర్శించడానికి టికెట్ ఏం లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఓపెనే ఉంటాయి ఈ ఆలయాలు. ఎంతో కామ్గా ప్రశాంతంగా ఉంది ఈ ధ్యాన మందిరము. మధ్యలో బంగారు వర్ణంలో బుద్ధదేవుడి స్టాచ్యూ ఉంది చూడండి. మిగతా ఆలయాల వీడియోస్ కూడా నేను తీశానండి. ఈ వీడియోలో నేను పెట్టట్లేదు, లెంత్ ఎక్కువగా అవుతుందని. ఆ వీడియోస్ కూడా తప్పక చూడండి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.